నేటి భక్తి సమాచారం. ఈ నెల 16వ తేదీ అంటే ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుండడంతో వైష్ణవ ఆలయాలు ముస్తాబవుతున్నాయి. నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ మహావిష్ణువు అవతారాలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, రంగనాథస్వామి తదితర ఆలయాల్లో ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. ఈ ధనుర్మాసం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాతానికి బదులు తిరుప్పావై ప్రవచనం జరుగుతుంది. విశాఖపట్నం సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమాచారం. సింహాచలం ఆలయంలో ఈ నెల 23న ముక్కోటి ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను దేవాదాయ పోలీస్ అధికారులు పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్టు వెస్ట్ జోన్ ఏసీపీ నరసింహమూర్తికి ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి వివరించారు. తిరుమల సమాచారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. గత 2-3 రోజుల కంటే ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలియజేశారు. టైం స్లాట్ దర్శనానికి 6 గంటలు, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. కాగా శుక్రవారం శ్రీవారిని 71,037 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 25,635 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ఇదిలా ఉంటే పొగమంచు, వర్షం కారణంగా పాప వినాశనం శ్రీవారి పాదాల మార్గాలను తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆ మార్గాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేసింది. పొగమంచుతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆలయం సమీపంలోని భక్తులతో పాటు ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అలిపిరి మార్గంలో వెళ్లే వాహనదారులను తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది అప్రమత్తం చేస్తూ పంపుతున్నారు. ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుండి 2024 జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 19వ తేదీన మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డిసెంబర్ 19న బ్రేక్ దర్శనాలు టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా డిసెంబర్ 18న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలియజేసింది. అయోధ్య సమాచారం. అయోధ్య శ్రీరాముని దర్శనానికి ప్రత్యేక రైళ్లు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22న జరుగుతుంది. మరుసటి రోజు నుంచి ప్రజలు దర్శించుకునేందుకు అనుమతిస్తారు. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల నుంచి తొలి 100 రోజుల పాటు 1000 రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. డిమాండ్ను బట్టి రైళ్ల సంఖ్యను పెంచే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. గ్రూప్గా వెళ్లే వారి కోసం చార్టర్డ్ సర్వీసులు కూడా ప్రారంభిస్తామని తెలియజేశారు.